తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభు, నీవు నీతిమంతులను దీవింతువు, నీ కృప వారిని డాలువలే కాపాడును. కీర్తన 5:12. పరిశుద్ధులను ప్రియులునైన దేవుని ప్రజలారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన దేవుడు మిమ్ము పరలోకవాసులునుగా దీవించునుగాక. నీతి దేవునికున్న లక్షణాలలో లేదా విలువలలో ముఖ్యమైనది. అందుకే ప్రభువు నీతిని మరియు నీతిమంతులను ప్రేమించి దీవించును. నీతిని ఆధ్యాత్మిక అర్థంలో ఈ విధంగా చెప్పవచ్చు: దేవుని చిత్తానుసారం మరియు ఆలోచన ప్రకారం జీవించడం. మనిషి తన జ్ఞానం వలననో, తన అంకిత భావం వలననో, అతని మంచి క్రియల వలననో, తన భక్తి వలననో నీతిమంతుడు కాడు. కానీ దేవుని ఎన్నిక వలన మరియు పిలుపు వలన నీతిమంతుడు అవుతాడు. సృష్టి ఆరంభము నుండి మనిషి పాపాత్ముడుగానే దుష్ట క్రియలలో మ్రగ్గుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుని కాలం వరకు మనిషిలో అంధకారం, పాపం పెనవేసుకొని ఉన్నాయి. కానీ దేవుని కృప అయిన క్రీస్తు తన రక్తం కార్చి శిలువపై తన ప్రాణమును పణంగా పెట్టాడో ఆ రోజు నుండి మనిషిలో ఉన్న పాపం, దుష్టత్వం తొలగి నీతిమంతునిగా చేయబడ్డాడు. నీతిమంతుడైన ప్రభువు తన నీతికరమైన యోగ్యమైన బలి ద్వారా సర్వమానవాళిని నీతిమంతులను చేసి తండ్రికి ప్రియమైన వారిగా తీర్చిదిద్దాడు. మనం నీతిమంతులముగా జీవించాలంటే దేవుని కృప మనకెంతో అవసరం. దానితో పాటు క్రీస్తులో మన విశ్వాసం కూడా అవసరమే. కావున దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవిస్తూ, దేవుని పిలుపును స్పందిస్తూ, నీతిని వస్త్రముగా ధరించుదాం. ప్రభుని కృపను పొందుకుందాం. ప్రార్థించుదము. మహాశక్తిమంతుడవైన మా దేవా, మీకు కోటాను కోట్ల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇహలోకములో జీవిస్తున్న మేము దురాశకు లోనై లోక వ్యసనాలలో చిక్కుకొని దుష్టులముగా, పాపాత్ములముగా జీవించక నీతిమంతులముగా సువార్త విలువలను జీవిస్తూ మీ కృపను పొందుకునే ఆశీర్వాదాన్ని మాకు ఎల్లప్పుడూ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.